నమస్తే వనకం వెల్కమ్ టు సిరి వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకున్నారా? నేనైతే 1 డేలో వరంగల్ ట్రిప్ మొత్తం వేశాను. సో నా ట్రిప్ ఎలా అయింది నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో మనమైతే ఇక్కడ రీచ్ అయిపోయామండి వరంగల్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ వెళ్ళబోయేది భద్రకాళి టెంపుల్ అండి. ఇక్కడ చాలా ఫేమస్ అమ్మవారు. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. అంటే అమ్మవారు కొండ మీద ఉంటారు. సో మనకి స్టార్టింగ్లోనే ఈ పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది కదా, నేనైతే తీసుకున్నాను. కానీ ఎందుకు తీసుకున్నా అనిపించింది, ఎందుకంటే మీరే నాతో పాటు వచ్చి చూసేయండి. వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లోనే గోశాల ఉందండి. గోకులం అంటారు కదా. సో అదనమాట. నాకైతే చాలా నచ్చింది. కృష్ణుడి దర్శనం, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా. సో ఇంకోటి నచ్చింది ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకూడదని వాళ్ళు అలా వేశారు. అందరూ అక్కడ ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం అయితే తింటున్నారు. ఇంకోటి వచ్చేసి మనకి ఈరోజు సాటర్డే అవడంతో చాలా క్రౌడ్ ఉంది. సో నా దర్శనం ఎలా అయింది ఏంటంటే మీరు కూడా చూసేయండి. సో దర్శనంకి దారిని ఉంది కదా, సో ఇలా వెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మనకి ఆ దర్శనంకి వెళ్ళిందని ఫస్ట్లో అయితే గణపతి దేవాలయం ఉంది. సో దాని తర్వాత నాకు ఎందుకు అనిపించింది ప్రసాదం తీసుకున్నాను అనిపించింది అన్నాను కదా. సో ఇందుకే టెంకాయ బయట కొట్టేస్తున్నారు. పసుపు కుంకుమ అన్నీ తీసుకున్నావు, అన్నీ అక్కడ తీసుకోలేదండి. సో అందుకే నేను కొంచెం అప్సెట్ అయ్యాను. సో ప్రసాదం మనం ఎప్పుడు అంటామండి, సో అమ్మవారి దగ్గరికో స్వామివారి దగ్గరకో అది వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం అనుకోవాలండి. సో అక్కడ నాకు ఆ ఫీల్ అనిపించలేదు, అందుకే ప్రసాదం ఎందుకు తీసుకుని అనిపించింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం అయితే ఉంది. ఆ స్తంభం దగ్గరే పసుపు కుంకుమ అలాగే అక్కడ తెచ్చుకున్న గాజులన్నీ అక్కడే పెట్టేస్తున్నారు. ఇది వచ్చేసి అమ్మవారికి పూలాభిషేకం చేస్తున్నట్టున్నారు. తర్వాతే ఇది వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. అమ్మవారికి వెళ్ళే ముందు రైట్ సైడ్లో ఉంది. సో ఇంత క్రౌడ్ని చూసారా. సో దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. మీరు షార్ట్లో చూస్తుంటే అర్థమైంటుంది. ఇవి వచ్చేసి అమ్మవారి శారీస్ అండి, వేలంపాట వేసారనమాట. ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి 500 ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో ప్రైస్ అమ్మవారికి వేసిందనమాట. అసలు ఈ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేను, ఎందుకంటే అది నా చేతుల నుంచి లాక్కొని తింటుంది అది అరటిపండు. సో వ్యూ పాయింట్ అయితే నాకు సూపర్గా నచ్చింది, ప్రశాంతంగా అనిపించింది. అలాగే నేను మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి అమ్మవారిని చూద్దాం అనుకున్నాను. మళ్ళీసారి కూడా నాకు దర్శనం అయిపోయింది. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో ఈ పక్కనే నవగ్రహాలు ఉన్నారు, అలాగే ఈశ్వరుడు కూడా ఉన్నారు. సో అక్కడ నాకు ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ఆవిడ ముత్తైదు వాయనంలాగా కాళ్ళకి పసుపు రాసి గంధం పోసి గాజులు ఇస్తున్నారు. సో అది నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి. నాకైతే చాలా ఒక గుడ్ వైబ్స్ అనమాట. సో ఇక్కడ మీరు అమ్మ దర్శనం చేసుకున్నారు కదా, నాకైతే నిజంగా అసలు ఆవిడ చూస్తే అక్కడ అలా ఉండిపోవాలనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది, నాకైతే చాలా 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 నచ్చింది. సో బయట వచ్చేసి బాబాగా టెంపుల్ కూడా ఉంది, అది కూడా నేను దర్శనం చేసుకున్నాను. మీరు కూడా చూసేయచ్చు. ఆ పక్కనే కొన్ని స్టాల్స్లా ఉంటాయి కదా, లైక్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ దేవుని సామాన్లు తీసుకున్నాను. సో అప్పుడు నేను కొంచెం క్లిప్స్ తీసుకున్నా. సో ఇది నా ఇక్కడ వరకు జర్నీ. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాను పదండి. ఫైనల్ అమ్మవారి దర్శనం బాగా అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా, 1000 స్తంభాల గుడి. సో ఈ 1000 స్తంభాల దేవాలయం ఏంటిందో ఏం లేదో, అక్కడున్న స్పెషాలిటీ ఏంటో మనం చూసేద్దాం కదండి. సో మనకి ఇక్కడ వచ్చేసి మ్యాప్ అయితే ఉంది చూడండి మొత్తం. ఈ మ్యాప్ ద్వారా మనం తిరగడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో నాతో పాటు వచ్చి ఉంటుంది.
మనకి ఫస్ట్ వెళ్ళగా దర్శనం ఇచ్చేది నందీశ్వరుడు అనమాట. మీరు కూడా నాతో దర్శనం చేసుకోండి. సో సారీ, నేను లోపలికి మనకి ఫోన్స్ అలౌ లేదు కాబట్టి నేను దేవుని ఎవరిని దర్శనం మీకు చేయించలేనండి. సో అక్కడ నేను ఏమేమి క్లిప్స్ తీసుకున్నానో మీరు నాతో పాటు చూసేయండి. నాకైతే అసలు 1000 స్తంభాలు కూడా చాలా నచ్చింది. ఇట్స్ ఆసమ్. కానీ ఈ ఎండలో కన్నా వింటర్ టైంలో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ప్రజలకి ఏదైనా పడదు కదండి. ఎండ పడదు, వాన పడదు, అలాగే చలి పడదు. కొన్ని కొన్ని తట్టుకొని తిరగాలి. అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం ఆ ఎండకి వేడికి తట్టుకొనైనా మొత్తం అంతా తిరిగాను. నాకైతే చాలా నచ్చింది. ఎంత బాగా కట్టారంటే టెంపుల్స్ని. అప్పట్లో ఏనుగులు మనుషులు ఈ ఇద్దరు పనండి. ఇప్పట్లో అయితే మనకి ఎన్ని మిషన్స్ వచ్చాయి, క్రెయిన్స్ అని, తర్వాత చాలా వచ్చినాయి చెప్పుకుంటూ ఉంటే. ఎంత బాగా చెక్కారో బొమ్మలు అవన్నీ. నిజంగా అప్పటి రాదండి ఆ కళ అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయలేరు నాకు తెలిసినంత వరకు. సో కొన్ని కొన్ని బొమ్మలు క్లమ్జీగా ఉన్నాయి. లైక్ ఎలా అంటే చెక్కేసినట్టు, ముఖాలు పోయినట్టు. సో మీకు తెలిసే ఉంటుంది మన భారతదేశంలో ఎన్నైతే పురాతన గుళ్ళు ఉన్నాయో అన్నిటికీ చాలామంది కూల్చేశారు. విగ్రహాలు కానీ చాలా 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 అయినాయండి. హిస్టరీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎలా అంటారా, మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో అతి క్రూరంగా ఉండి ఇట్లా మన టెంపుల్స్ మీద పడి దండయాత్ర చేసి ఆ మొఖాలన్నీ చెదరగొట్టేసి అలా చేశారనమాట. ఇప్పట్లో అయితే ఆ రాజ్యాల కోసం గొడవలు అవన్నీ లేవు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉన్నాం మీన్స్ గుళ్ళన్నీ చూడగలుగుతున్నాం. ఇంకా వాళ్ళే కానీ ఆ రాజ్యాన్ని ఏలుంటే మనకి కాస్త గుడి కూడా ఉండేది కాదేమో. సో ఈ టెంపుల్కి ఉన్న చాలా స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? 1000 స్తంభాలండి. ఈ గుడిలో 1000 స్తంభాలు ఉన్నాయి. అది మనం లెక్క పెట్టుకోవాలి. అక్కడ ఆల్రెడీ మనకి పిల్లర్స్ మీద నెంబర్స్ ఉంటాయి. అయినప్పటికీ మనం కౌంట్ చేయడానికి టైం ఉండదు. సో ఇక్కడితో నాది ఈ జర్నీ ఓవర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఫోర్ట్కి వెళ్ళాను అనమాట. సో ఫోర్ట్ కూడా ఎలా ఉందో నాతో పాటు చూసేయండి. సో మనమైతే ఫోర్ట్కి వచ్చేసాం కదా. సో ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి, దీని స్టోరీ ఏంటి, నాకు తెలిసిన కొన్ని మీకైతే చెప్తానండి. సో మనకి ఇది వచ్చేసి కాకతీయ రాజవంశం మరియు ముస్లిం నాయకుల రాజధాని నగరంలో. ఇది కాకతీయ రాజధాని 12వ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్నట్టు కనిపిస్తుంది. కోట 4 వైపులు మీరు చూస్తున్నారు కదా, దాన్ని అలంకరణ ద్వారాలు అంటారండి. వీటిని కాకతీయ కళాతోరణం అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ మనకి స్టేషన్లో ఉంటుంది, అలాగే బస్ స్టాప్లో కూడా ఉంటుందండి. సో ప్రతి దగ్గర ఈ కళాతోరణం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అందరికీ హిస్టరీ తెలుసు కాబట్టి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు వచ్చేసి ఇక్కడ ఈ ఫోర్ట్ గురించి చెప్పుకోవాలి అంటే చాలా వరకు ధ్వంసం అయితే అయ్యింది. ఆ ధ్వంసం జరగక ముందు కూడా రాణి రుద్రమదేవి చాలా వరకు ఆవిడ ప్రయత్నించి వీరమరణం అయితే ఆవిడ పొందింది. సో ఆ తర్వాతే చాలామంది వచ్చి మన ఈ గుడి అంటారు కదా, యాక్చువల్లీ ఇది గుడి కూడా అది మనం పిలుచుకోవచ్చు. అక్కడ గుడి కూడా జరగాల్సినే ఉన్నాం, ఈశ్వరుడు గుడి. సో దాన్ని కూడా ధ్వంసం చేసేసారండి. అసలు హిస్టరీలో మనకి తెలియని చాలా ఉంటాయండి, అయినా తెలుసుకోవాలన్న ఒక కుతూహలత ఉంటుంది కదా. సో దాని మీద ఇంట్రెస్ట్తో నేనైతే ఇక్కడికి వెళ్ళాను. అసలు ఏంటి ఎలా ఉన్నది అనేసి వరంగల్ అయితే నేను ట్రిప్ వేసానండి. సో ఈ ఫోర్ట్ చూడడం వల్ల నాకు అనిపించింది అప్పట్లో వాళ్ళందరూ ఎంత ప్రయత్నించారో మన అందరినీ ఈ లైక్ ఈ టెంపుల్స్ని ఇవన్నీ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించారని. అయినప్పటికీ సగానికి సగం కూల్చేశారు వాళ్ళు. సో ఇంకా ముందుకు ఏమన్నాయో కూడా మీరు నాతో పాటు చూసేయండి. సో చూశారు కదా అసలు మొఘలి సామ్రాజ్యం వాళ్ళు ఎంతగా ధ్వంసం చేశారో మన భారతదేశంలో ఉన్న పురాతన గుళ్ళన్నీ. సో నేనైతే హిస్టరీలో చదివి అసలు నిజంగా అలా ఉందా, చరిత్రలో ఇవన్నీ జరిగాయా అని ఎప్పటి నుంచో అనుకొని ఇప్పుడైతే నాకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి వరంగల్ ట్రిప్ అయితే వేశానండి. సో చూడగా నాకు అర్థమైంది మన గుళ్ళని ఎలా ధ్వంసం చేశారో. అలాగే రాణి రుద్రమదేవికి నా జోహారు. ఆవిడ వీరమరణం పొందింది, ఇవన్నీ కాపాడుకొని ఇంతకు కూడా ఉండకుండా చేసేవారేమో, కానీ ఆవిడ వీరమరణం తర్వాత చాలామంది వచ్చి మొత్తం ధ్వంసం చేశారు. సో ఇదండి నా వరంగల్ ట్రిప్.
ఐ హోప్ మీ అందరికీ నచ్చినట్టే ఉంది. సో నేనైతే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, పుస్తకాలు చదివినంత మాత్రం మనకి ఏది అర్థం కాదు. పుస్తకం చదివిన తర్వాత ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు నిజంగా ఉందా, వెళ్ళాలి చూడాలి అని. సో పిల్లలందరూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వరంగల్లో ఉన్న వాళ్ళందరినీ, ఒకసారి అయితే వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి చూసి నేర్చుకోండి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ట్రిప్ వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి.